హాయ్ నమస్తే వెల్కమ్ టు పీవీజే గార్డెన్. ఏమండి ఈరోజు మా ఇంటికి సిటీజీ గ్రూపు వచ్చారండి. వాళ్ళు వచ్చి మా మిద్దె తోటను చూసి చాలా ఆనందపడ్డారు. చాలా బాగుందండి అనేసి అన్నారు. వాళ్ళకందరికీ నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నా మిద్దె తోటను చూసి వాళ్ళు మెచ్చుకున్నారు కాబట్టి నాకు బాగా నచ్చిందండి. వాళ్ళు కూడా మాతో బాగా ఫ్రీగా కలిసిపోయారండి చక్కగాన. నాకు చాలా సరదా వేసిందండి. వాళ్ళందరూ అలా సరదా కలిసిపోతే నాకు చూడండి ఎంత బాగా అగో చూస్తున్నారండి. అన్ని మొక్కలు ఇవేంటేంటి ఏంటి అని అన్నీ కనుక్కుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా చాలా మొక్కలు ఉన్నాయట. మాకు ఉన్నాయండి మొక్కలు అనేసి చెప్పారండి. ఒకటి ఒకటి చూస్తున్నారు. తెలియలేంది అడిగి తెలుసుకున్నారండి వాళ్ళు. ఇంకా ఆశాలత గారు మేమందరం అనమాట. ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడో ఉన్నవి ఇంకా చూడడానికి వెళ్తారట. మా దగ్గరికి మాత్రం వచ్చారండి. వచ్చి ఇవ్వండి అంతా చూస్తున్నారు. బాగా మెచ్చుకున్నారండి మా తోటను చూసి. చాలా బాగా చేస్తున్నారండి మీరు అనేసి. నాకు మాత్రం చాలా సరదా వేసింది. చాలా సంతోషంగా ఉన్నదండి. నేను ఈ మిద్దె తోట ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఎప్పటికైనా నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించాలి అని అనుకునేదాన్నండి. ఈరోజు నా మిద్దె తోటను మాత్రం నేను ఇలా ఇంప్రూవ్ చేసుకొని నేను ఒక రకంగా సాధించుకున్నట్టేనండి. నాకు మెడలు రావాలని ఏమీ లేదండి. నాకు మెడల్స్ వచ్చేయాలి, నెక్స్ట్ ఏదేదో సన్మానాలు చేసేయాలని కాదండి. నాకు ఇష్టం ఏంటంటే నేను పెంచిన తోటను చూసి అందరూ మెచ్చుకొని ఆనందించాలని. నెక్స్ట్ ఏంటంటే నన్ను చూసి కూడా కొంతమంది ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా మొక్కలు పెంచుకొని ఆరోగ్యాన్ని కూడా మంచి ఆరోగ్యాన్ని పెంచుకోవాలండి. అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యాలు పెంచుకునేలాగా చూసుకోవాలండి ప్రతి వాళ్ళు కూడా. నాకు అలాగా చేసుకున్న వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా ఆనందం కూడా నాకు. బాగా నాకు ఇంకా చెప్పలేని ఆనందం అండి. ఈరోజు వాళ్ళు వచ్చి ఇవన్నీ చూసి చెంది వాళ్ళు చాలా ఆనందపడి చాలా సరదా పడి నన్ను మెచ్చుకొని వెళ్తే నాకు ఇంకా చాలా ఆనందం వేసిందండి. ఇంకా జీవితంలో నేను ఏదో పెద్ద పని చేసేసి ఏదో పెద్ద మెడల్ వచ్చేసినంత ఆనందం నేను మాత్రం పడిపోయానండి. చాలా ఆనందం వేసింది నాకు. అగోండి పసుపు అది నేను మొన్న తీసుకున్నాను. నాకు సంవత్సరం అంతా పసుపు వచ్చేస్తుందండి ఈ తోటలోని. 3 సంవత్సరాల నుంచి కూడా నేను పసుపును పండించుకుంటున్నాను. ప్రతి సంవత్సరము నేను బయటైతే అస్సలు పసుపు కొనే ప్రసక్తే లేదండి. ఇంట్లోనే చేసుకుంటానండి. ఓకేనండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,